ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎవరైతే ఒక జాబ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్ ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ కోసం నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వెబ్సైట్ కోసం చెప్పడమే కాదు, మీకు వర్క్ కూడా ఎలా చేయాలన్న టాపిక్ అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకెందుకు లేట్, వీడియో కంటిన్యూ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే ఒక ఇంటి దగ్గర ఉండి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే కనుక అది ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ .com సైట్. స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. ఈ ఊరి ఆన్లైన్ జాబ్ .com సైట్లో పర్ అవర్కి వచ్చి 500 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ ఒక్క డైలాగ్తో ఈడేంట్రా ఇలా చెప్తున్నారు, సో నేను చాలా ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్ చేశాను కదా, సో చాలామంది ఏం చేస్తారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, వర్క్ సరిగ్గా ఇవ్వడం లేదు, లేదంటే నా దగ్గర మనీ పే చేయించుకుని వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సో ఆన్లైన్ జాబ్స్ అంటే కనుక చాలామందికి ఒక నెగిటివ్ ఒపీనియన్ అయితే ఉంది. సో వాళ్ళందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ఒక్క ఛాన్స్ ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ .com సైట్కి మీరు ఇవ్వండి. సో ఈ ఊరి ఆన్లైన్ జాబ్ .com సైట్లో ఎవరైతే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ కూడా మీరు జస్ట్ మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేయండి. జస్ట్ మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ .com సైట్ అని సెర్చ్ చేస్తే కనుక ఇక్కడ మీకు వెబ్సైట్ బ్లూ లింక్ వస్తుంది. ఈ వెబ్సైట్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా డొమైన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి 3 డాట్స్ కనిపిస్తాయి కదా, ఈ 3 డాట్స్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ డెస్క్టాప్ సైట్ మోడ్ ఉంది. ఇది టిక్ మార్క్ లేదంటే కనుక మీకు ఇలా ఈ రకంగా వస్తుందన్నమాట. సో ఇది ఎప్పుడు మనకి ఏంటంటే ఈ 3 డాట్స్ క్లిక్ చేసి ఈ డెస్క్టాప్ సైట్ మోడ్ అంతా టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేస్తే మన వెబ్సైట్ ఏంటంటే సిస్టంలో ఎలాగైతే ఓపెన్ అవుతుందో జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇలాగ మనకు వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనం ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్ మీద ఆన్లైన్ జాబ్ చేద్దాం అనుకుంటున్నామో అవైలబుల్ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకు ప్రాజెక్ట్స్ వస్తాయి. మన దాంట్లో ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఈ అవైలబుల్ ప్రాజెక్ట్స్లో ఏ జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ మనకి యాడ్ పోస్టింగ్ అని కానీ, డేటా ఎంట్రీ కానీ, సేల్ అవుట్ మార్కెట్, SMS సెండింగ్, కాపీ పేస్ట్, కాల్ సెంటర్, అలాగే డెస్క్టాప్ పబ్లిషింగ్, కంటెంట్ రైటింగ్ జాబ్స్, ఇలా నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ వర్క్ ఎలా చేయాలి ఏంటి తెలుసుకోవాలంటే కనుక ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్తే కనుక ఈ డేటా ఎంట్రీ ఎలా చేయాలి, యాడ్ పోస్టింగ్ జాబ్స్ ఎలా చేయాలి, సో వీటన్నిటి కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు చెప్పే టాపిక్ వచ్చి డెస్క్టాప్ పబ్లిషింగ్ పోస్టింగ్ జాబ్. నిజంగా మీ మొబైల్లో కీప్యాడ్ టైప్ చేస్తూ ఈ జాబ్ చేసుకోవచ్చు. నిజంగా చెప్తున్నాను, మీరున్న మొబైల్ నుంచే మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. పర్ డేకి వచ్చి 1500 నుంచి 2000 అబోవ్ మీరు ఎర్న్ చేసుకునే ఛాన్స్ అయితే ఈ ఊరి ఆన్లైన్ జాబ్ .com సైట్లో మనకు ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు డెస్క్టాప్ పబ్లిషింగ్ సంబంధించి ఇక్కడ మీకు ఒక ప్యాకేజ్ టేబుల్ కనిపిస్తుంది. అంటే మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు, డైలీ ఎన్ని పేజెస్ టైప్ చేస్తారు, ఒక పేజీకి మీకు ఎంత ఇస్తారు, మొత్తం అంతా ఇక్కడ ఉంటుంది. ఈ పక్కన జాయిన్ నో బటన్ ఉంది కదా, ఈ జాయిన్ నో క్లిక్ చేయగానే మీకు ఒక అప్లికేషన్ వస్తుంది. సో ఈ అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ మీకు ఏదైతే యూజర్ ఐడి నేమ్ కావాలంటున్నారో ఆ యూజర్ ఐడి నేమ్, పాస్వర్డ్, అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇక్కడ చాలామంది పిన్ అంటున్నారు కదా, ఈ పిన్ ఏమి ఎంటర్ చేయకండి, పిన్ నార్మల్గా వదిలేండి, పిన్ తర్వాత ఎంటర్ చేసుకుందాం. సో మొత్తం అంతా సబ్మిట్ చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ టిక్ మార్క్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తున్న తర్వాత మీకు ఇక్కడ కస్టమర్ కేర్ సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తాయి. సో చూడండి, ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చింది కదా, ఈ కస్టమర్ కేర్ కాల్ చేసి మీరు యాజ్ ఏ ప్రోటోకాల్ ప్రకారం మీరు ఇదే కాదు, మీరు వర్క్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏదైనా మాట్లాడాలనుకున్నా, వాళ్ళతో ఏదైనా అడగాలనుకున్నా సరే యాజ్ ఏ ప్రోటోకాల్ ప్రకారం మీ పేరు, రిజిస్టర్ మొబైల్ నెంబరు, యూజర్ ఐడి నేమ్ టైప్ చేసి సబ్జెక్ట్ అని రాసి మీరు ఏదైతే మ్యాటర్ కోసం అడగాలనుకుంటున్నారో లేదంటే ఏదైతే మ్యాటర్ చెప్పాలనుకుంటున్నారో ఆ మ్యాటర్ చెప్పాలి. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ వెబ్సైట్లో ప్రతి ఒక్కరు కూడా మీరు ఎప్పుడైనా సరే ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా క్లారిఫికేషన్ కావాలన్నా ఒక్కసారి ఆ కస్టమర్ కేర్ కాల్ చేసి ఫస్ట్ మీ ప్రొఫైల్ డీటెయిల్స్, సార్ నేను పలానా పర్సన్ మాట్లాడుతున్నాను సార్, నేను పలానా సిటీ నుంచి కాల్ చేస్తున్నాను సార్, నాకు ఇలా ఆన్లైన్లో ప్లాట్ఫామ్ మీద వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుని మీ వెబ్సైట్లో ఫామ్ సబ్మిట్ చేశాను, సో నా డీటెయిల్స్ వెరిఫై చేసి నా ఐడిని యాక్టివేట్ చేయండి. లేదంటే నాకు సో డౌట్స్ ఉన్నాయి సార్, నాకు ఈ ప్రాజెక్ట్ ఎలా చేయడం నాకు అర్థం కావట్లేదు, ఒకసారి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇలాగ మనం వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి మనం ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ట్రైనింగ్ కూడా వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు, వర్క్ కూడా ఫ్రీగానే ఇస్తారు. వర్క్ కూడా మీరు మనీ పే చేయగలదు. మీరు ఏదైతే వెబ్సైట్ డెవలప్మెంట్ చేసుకుంటున్నారో, కమిట్మెంట్ ఇస్తున్నారో దానికి మాత్రం ఛార్జ్ ఉంటుంది, ఛార్జ్ పే చేసుకోవాలి. ఫ్రీగా అయితే ఎవరు, మీకు వర్క్ అయితే ఫ్రీగా ఇస్తారు, ఆ వెబ్సైట్ డెవలప్మెంట్ మాత్రం మీరు మనీ పే చేసుకోవాలి. సో ఇక్కడ నేను డెస్క్టాప్ పబ్లిషింగ్ కోసం మీకు ఎలా చేయాలన్న టాపిక్ అయితే డిస్కస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ఒక యూజర్ ఐడి నేమ్ పాస్వర్డ్ ద్వారా మీకు మెంబర్ లాగిన్ చేస్తున్నాను. దానికన్నా ముందు నేను డెస్క్టాప్ పబ్లిషింగ్ జాబ్ చేయాలనుకుంటే కనుక మన మొబైల్లో ఒక్కసారి
గూగుల్ సంబంధించి టూల్ ఒకటి ఉండాలి. సో ఆ టూల్ ఏంటంటే చూడండి, ఇక్కడ మన ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత షూట్గా గుర్తుపెట్టుకొని మీ మొబైల్లో డిటిపి ప్రాజెక్ట్ ఎవరైతే డెస్క్టాప్ పబ్లిషింగ్ జాబ్ స్మార్ట్ ఫోన్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా డాష్ తెలుగు పోర్ట్ మాత్రం కంపల్సరీగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ తెలుగు సంబంధించి ఇదే కాదు, మీకు గూగుల్ టూల్ బార్ కానీ ఏదైనా సరే ఒక తెలుగు కీప్యాడ్ టైపింగ్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసాం కదా, సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత మన ఐడి అనేది యాక్టివేట్ చేస్తారు. మెంబర్ ఐడి పాస్వర్డ్ ఎవరైతే euri-online-job.com సైట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్ ఆన్లైన్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదివిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ ఫామ్ సబ్మిట్ చేయాలి. సో ఆ రిజిస్టర్ ఫామ్ అవైలబుల్ ప్రాజెక్ట్స్లో ఉంటుంది. ఆ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి మన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఐడి యాక్టివేట్ చేస్తారు. ఐడి యాక్టివేట్ చేసిన తర్వాత సో ఈ రకంగా మెంబర్ లాగిన్ అవ్వాలి. సో మెంబర్ లాగిన్ అయిన తర్వాత మన ప్యానల్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి క్లియర్గా మనకి హోమ్, సేలర్ జాబ్, డెస్క్టాప్ పబ్లిషింగ్ జాబ్ ఇలా కనిపిస్తుంది కదా, వ్యాలిడిటీ రిపోర్ట్. ఇక్కడ చూడండి డెస్క్టాప్ పబ్లిషింగ్ జాబ్ ఓపెన్ చేయండి. ఇక్కడ డెస్క్టాప్ పబ్లిషింగ్ పోస్టింగ్ అని వస్తుంది. డెస్క్టాప్ పబ్లిషింగ్ పోస్టింగ్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ రకంగా వస్తుంది అన్నమాట. చూడండి తన వ్యాలిడిటీ అమౌంట్ చూసుకుంటే కనుక ఇప్పుడు 1753 రూపాయలు ఉంది. ఇక్కడ కింద స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే టైం రన్ అవుతుంది. చూడండి ఇక్కడ టైం రన్ అవుతుందా? టైం రన్ అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీ మొబైల్లో కీప్యాడ్ ఓపెన్ చేసి తెలుగు కీప్యాడ్ అన్న సెలెక్ట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్పేస్ బార్ పట్టుకుంటే ఇలాగ వస్తుంది. అందులో తెలుగు టైపింగ్ అనేది మీరు ఇన్స్టాల్ చేశారు కదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆ కీబోర్డ్ని యాక్టివేట్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ టైం రన్ అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి సెలెక్ట్ పేజ్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ పేజీ నెంబర్స్ వస్తాయి కదా, ఒక పేజీ నెంబర్ సెలెక్ట్ చేయండి. పేజీ నెంబర్ సెలెక్ట్ చేయగానే చూడండి ఇక్కడ ఇమేజ్ వచ్చింది. సో ఇమేజ్ వస్తున్నప్పుడు ఇక్కడ చూడండి చీఫ్ మినిస్టర్, చూడండి CHIF చీఫ్, చూడండి ఇక్కడ చీఫ్ ఇలా పడాలన్నమాట. మినిస్టర్ MINIST. హాజరు హౌస్ అని వచ్చింది, హాజ్ ఇది పెట్టుకోవాలి. హ్యాజ్ ఆస్క్డ్ ASKED ఆస్క్డ్, చూడు ఆస్క్డ్ అని వచ్చింది కదా, ఆస్క్డ్ అంటే అడగడం అని మళ్ళీ పెట్టకూడదు, ఆస్క్డ్. అక్కడ మనకి ఏంటంటే ఇక్కడ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అలాగా ఆస్క్డ్ ది చూడు ది అలాగా ది అఫీషియల్ OFFICIAL అఫీషియల్ TO2 అఫీషియల్ టు ప్రమోట్ PROMOTE ప్రమోట్ CULTIVATION కల్టివేషన్ ఆఫ్. సో ఇలాగా ఇంగ్లీష్ ఇమేజ్ని టైప్ చేస్తున్న తెలుగులో పడుతుందన్నమాట. సో ఇలా టైప్ చేస్తే కనుక ఒక పేజీకి 30 రూపాయలు ఇస్తారు. నిజమే. జస్ట్ ఈ మ్యాటర్ సేవ్ చేసుకుని సబ్మిట్ చేయాలి అంతే. ఈ మ్యాటర్ సేవ్ చేసి సబ్మిట్ చేయాలి. ఒకవేళ మనకి ఏదైనా వర్క్ ఉండి ఒకవేళ బయటికి వెళ్ళాలనుకుంటే కనుక ఇక్కడ పక్కన పాజ్ ఉంది కదా, పాజ్ క్లిక్ చేసుకుంటే మన పేజ్ అనేది ఇలాగా పాజ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మనం లాగౌట్ చేసుకుని మనం బయటకు వెళ్ళిపోవచ్చు. సో ఇలాగ వర్క్ చేస్తే కనుక చూడండి తిన ఎంత వ్యాలిటీలో అమౌంట్ ఎంత ఉందో చూడండి, ఎంత చేసుకుంది 2688 రూపీస్. చూడండి పర్ డే ప్రతిరోజు తిన వర్క్ చేస్తున్నారు. చూడండి తిన వర్క్ చేస్తున్నప్పుడు అమౌంట్ ఎలాగ వస్తుందో, ఏ రోజు అమౌంట్ ఎంత వచ్చిందో చూసుకోండి. ఇక్కడ నుంచి 18th ఎంత వచ్చింది చూడండి. 18th ఫస్ట్ రోజు 24 రూపీస్ వచ్చింది. తర్వాత 192, తర్వాత 264, తర్వాత 168, తర్వాత 216, తర్వాత 384, తర్వాత 192, 264, 192 ఇలాగా చూడండి. నెక్స్ట్ డేట్ 288 నిన్న చేసింది కదా. నిన్నంటే డేట్ ఇక్కడ చూడండి 27th డిసెంబర్ అంటే మనకి ఎంత వచ్చింది 312 రూపాయలు. ఇక్కడ చూడండి 28th డిసెంబర్ 192 రూపాయలు. సో అలాగా 26th డిసెంబర్ 288, 25th డిసెంబర్ 192 అలాగా ఎవ్రీడే తిను వర్క్ చేస్తుంటే తిను మనీ ఎంత వస్తుంది 1700 అంటే 2688 రూపాయలు. సో ఈ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే కనుక ఇక్కడే మీకు ఇచ్చేస్తారు. అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఈ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ క్లిక్ చేసుకుంటే కనుక మన ప్రొఫైల్లో ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ పెట్టామో ఆ PNM అట్ట పెట్టేసి ఆ అమౌంట్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో పేమెంట్ విత్డ్రా చేసుకోవాలంటే కనుక ఇక్కడ చూడండి ఇక్కడ జనరేట్ వ్యాలిడ్ పాస్వర్డ్ ఉంది కదా, చాలా మంది డౌట్స్ వస్తుంది. పేమెంట్ ఎలా విత్డ్రా పెట్టుకోవాలంటే
ఇక్కడ జనరేట్ వ్యాలిడ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే కనుక మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ క్లిక్ చేస్తాం కదా, ఇక్కడ చూడండి ఓటీపీ అడుగుతుంది చూసారా, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ దగ్గర ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకుని మన పేమెంట్ మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. సో నేను మరొకసారి చెప్తున్నాను, ఈ వీడియో ఆన్లైన్ జాబ్స్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ జెన్యూన్ ప్లాట్ఫామ్. ఎవరైతే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో ఒక్కసారి కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక జస్ట్ ఇక్కడ కాంటాక్ట్ అస్ కూడా క్లిక్ ఉంటుంది. ఈ కాంటాక్ట్ అస్లో మీ పేరు, మీ రిజిస్టర్ మొబైల్ నెంబరు, మీరు తీసుకున్న ప్లాన్ మెన్షన్ చేసి మీరు ఏదైతే సబ్జెక్ట్ కోసం మాట్లాడదాం అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ వాళ్ళకి వాట్సాప్ చేసినా పర్లేదు, ఏదైతే ఫోన్ కాల్లో చెప్పినా పర్లేదు, మీకు వెంటనే సపోర్ట్ అయితే ఇస్తారు. మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 5:30 వరకు అయితే కస్టమర్ కేర్ కూడా ఫుల్ ఫ్లెజ్గా సపోర్ట్ ఇస్తుంది. సో ఇంకా ఈ వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒక్కసారి కింద కామెంట్స్ చేయండి. అలాగే కింద లింక్లో ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా ఇస్తాను. మీరు ఎవరైనా సరే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద సిన్సియర్గా వర్క్ చేద్దాం అనుకుంటే, చేసి మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటేనే evuryonlinejob.com సైట్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి వర్క్ స్టార్ట్ చేయండి. మీరు టైం పాస్కి వచ్చినా మీకు టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్. సో టైం పాస్ చేసే క్యాండిడేట్స్ ఎవరు ఈ ఊరి దాంట్లోకి రావద్దు. ఎవరికైతే మనీ నీడ్ కావాలనుకుంటున్నారో, ఎవరికైతే మనీ జెన్యూన్ ప్లాట్ఫామ్ మీద జాబ్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళైతే తప్పకుండా evuryonlinejob.com సైట్లో వచ్చి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్ మీద జెన్యూన్గా ఎవరైతే ఈ 2026లో అడుగు పెడుతున్నారో వాళ్ళందరికీ ఒక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2026లో వైరల్ అవుతున్న వెబ్సైట్ ఏదైనా ఉందంటే కనుక అది evuryonlinejob.com సైట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్ మీద ఆన్లైన్ జాబ్స్.